హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. భాగ్యనగరంలో వెలిసిన గణనాథులు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నారు. కన్నుల పండుగగా గణేష్ శోభయాత్ర జరుగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలతో సందడి చేస్తున్నారు. ఇక గణేష్ నిమజ్జనానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎస్ దీపిక, ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతూ ఉంది. గంట గంటకు కూడా గణేష్ విగ్రహాలు నిమజ్జనాలకు తరలికి వచ్చే విగ్రహాల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ గణేష్ నిమజ్జనాలు గత వారం రోజులుగా కూడా నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు అయితే పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఇటు హైదరాబాద్ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ శాఖ, అదేవిధంగా ఇతర శాఖల అధికారులు ఇప్పటికే సమన్వయంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ప్రత్యేకంగా లైటింగ్ను కానివచ్చు, క్రేన్ల ఏర్పాటు కానివచ్చు, ఇటు భద్రత విషయంలో ప్రత్యేక బార్గేట్లు కానివచ్చు, ట్రాఫిక్ మళ్లింపు కావచ్చు, అన్నీ కూడా సమన్వయంతో చేశారు. మరొక వైపు మనం చూసుకున్నట్టయితే భారీ గణనాథులు ఏవైతే ఉన్నాయో, ఇటు ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం కావచ్చు, ఇటు బాలాపూర్ గణనాథులు కావచ్చు, ఈ రెండు భారీ విగ్రహాలు కూడా నిమజ్జనాలు ఇప్పటికే పూర్తయిపోయాయి. మధ్యాహ్నం సమయం వరకే కూడా 2 గంటల లోపే ఖైరతాబాద్ గణనాథుని విగ్రహం పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే ఇటు బాలాపూర్ గణనాథుడు కూడా గంగమ్మ ఒడిలోకి చేరడం జరిగింది. ఇక ఇతర విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా ట్యాంక్ బండ్కు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం ఒకసారి ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఒకసారి ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఇప్పటికే ఇటు పెద్ద ఎత్తున జనాలు అయితే చేరినటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ గణేష్ నిమజ్జనాలను చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చారు. ఇప్పటికే ఇటు పొరుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానివచ్చు, మహారాష్ట్ర కానివచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. అదేవిధంగా తెలంగాణ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఈ నిమజ్జనాలను చూడడానికి వచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. మరొక వైపు చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు సాయంత్రం సడన్ విజిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఆయన వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ నేరుగా ఆయన చూడడం జరిగింది. ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా భద్రత కూడా ఎక్కువ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ నిమజ్జనం ఏ విధంగా ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి, సో ఇక్కడికి వచ్చే వారికి ఎట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఇటు చాలామంది ప్రజలతో కొంతమందితో ఇంటరాక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఇటు ఉన్నతాధికారులతో, కలెక్టర్తో కూడా మాట్లాడి ఇక్కడ సౌకర్యాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరొక వైపు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అదేవిధంగా డీజీపీ జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్లతో కలిసి ఆయన ఏరియల్ వ్యూ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి నిమజ్జన ప్రక్రియను కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా పర్యవేక్షించడం జరిగింది. సో ఏ విధంగా నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి, ఎక్కడైనా అసౌకర్యాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా ఆయన నేరుగా ఈ ఏరియల్ వ్యూ ద్వారా ఉన్నతాధికారులతో ఆయన కలిసి ఏరియల్ వ్యూ ద్వారా ఉన్న పరిస్థితిని కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. మరొక వైపు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇటు పోలీస్ శాఖ, అదేవిధంగా ఇటు ఏదైతే హెల్త్ శాఖ కూడా, ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాలను ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి ఎవరికి కూడా అత్యవసర సమయాల్లో ఉండేందుకు ఇటు మందులు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇటు శానిటేషన్ విషయంలో కావచ్చు, ఇతర ఏదైతే మరొక వైపు ఇటు చూసుకున్నట్టయితే తాగునీటి కోసం కావచ్చు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక గణేష్ నిమజ్జనాలను చేస్తూ ఉంటే వెంటనే ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి పాత విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ విగ్రహాలను నిమజ్జనం చేసిన వెంటనే వాటి వ్యర్థాలను తొలగించేందుకు కూడా సిబ్బంది అప్రమత్తమై ఉన్నారు. వారు వెంటనే విగ్రహాలు ఏదైతే వ్యర్థాలు ఉంటాయో వాటిని కూడా తీసి వెంటనే పక్కకు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది. ఎక్కడ కూడా ఇప్పటివరకు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. మరొక వైపు ఇటు భారీ గణనాథులు ఏదైతే ఖైరతాబాద్ 69 అడుగులో ఉన్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం నిమజ్జనం పూర్తయింది కాబట్టి, ఇంకా బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా పూర్తయింది కాబట్టి అధికారులు ఇప్పటికే ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా నిమజ్జనం చేయడం ఏదైతే అక్కడ అధికారులకు, పోలీసు అధికారులకు పెద్ద టాస్క్ కాబట్టి, సో అవి కూడా సజావుగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనాలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక ఏవైతే మిగిలిన విగ్రహాలు ఏవైతే ఉంటాయో, హైదరాబాద్ నలుమూలలో ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో, సో ఆ విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్కు తరలి వస్తూ ఉన్నాయి. వేలాదిగా తరలి వస్తూ ఉన్నటువంటి వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథులను చూసేందుకు భారీ ఎత్తున
ప్రజలైతే ఇక్కడికి తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం నుంచే ట్యాంక్ బండ్ వద్దకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి గణనాథుని చివరిసారిగా దర్శించుకుని తన యొక్క నిమజ్జనాన్ని కలారా చూస్తామని చెప్పి కూడా చాలామంది భక్తులు తమ మాటల్లో చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా ఇటు పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇటు ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా రేపు తెల్లవారుజామున ఉదయం వరకు కూడా ఈ నిమజ్జనాలు కొనసాగుతాయని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి చిట్ట చివరి విగ్రహం కూడా నిమజ్జనం పూర్తయ్యేంత వరకు కూడా అధికారులు అందరూ సిబ్బంది కూడా విధుల్లోనే ఉంటారని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి మొదలుకొని అదేవిధంగా ఉదయం తెల్లవారుజామున వరకు కూడా ఈ నిమజ్జనాలు ఉంటాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. రేపు మార్నింగ్ అవర్స్ కల్లా ఉదయం 8-9 గంటల కల్లా కూడా అన్ని విగ్రహాల నిమజ్జనాలను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ గణనాథులకి రూట్ మ్యాప్ కూడా ఇటు పోలీస్ శాఖ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా ఇటు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు. ఈ నిమజ్జనాలు అయితే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. రేపు ఉదయం తెల్లవారే వరకు కూడా ఈ నిమజ్జనం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం తర్వాత కాస్త వినాయకుల విగ్రహాలు ఇక్కడ రావడం తక్కువ సంఖ్యలో వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరి కాసేపట్లో అర్ధరాత్రి నుంచి కూడా వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అవన్నీ కూడా విగ్రహాలు బయలుదేరి చార్మినార్, అదేవిధంగా ఎంజీ మార్కెట్ నుంచి కూడా వస్తూ ఉన్నాయని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది. మరి కాసేపట్లోనే గణనాథుల నిమజ్జనాల ప్రక్రియ ఊపందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున అర్ధరాత్రి కూడా నిమజ్జనాలు కొనసాగి రేపు ఉదయం కల్లా కూడా నిమజ్జనాలను పూర్తి చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. రైట్ రాజు, పోలీసు ట్రాఫిక్ విభాగం విద్యుత్ అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు విద్యుత్ అధికారులు ఇప్పటికే గత వారం రోజుల ముందుగానే ఇటు విద్యుత్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో ఇటు అలంకరించడం జరిగింది. ఎందుకంటే ఇటు క్రేన్లు ఉంటాయి ప్రత్యేకంగా, మరొక వైపు ట్యాంక్ బండ్ చుట్టూ ఇటు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వైపు కావచ్చు, ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు కానివచ్చు, అటు ట్యాంక్ బండ్ ఎంట్రన్స్ వైపు కానివచ్చు, ఇవన్నీ కూడా నలుమూలలా కూడా ప్రత్యేకంగా లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు, లక్షలాదిగా భక్తులు వస్తారు కాబట్టి ఇప్పటికే ఇటు విద్యుత్ అధికారులు ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇటు పోలీస్ శాఖ ఇప్పటికే ట్రాఫిక్కు సంబంధించి సిటీ జనాలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే రూట్ మ్యాప్ను కూడా ట్రాఫిక్ ఎక్కడెక్కడైతే డైవర్షన్ ఉంటుందో అవన్నీ కూడా ఇప్పటికే సిటీ నగరవాసులకు ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. గత 2-3 రోజుల ముందుగానే సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు ట్యాంక్ బండ్కు వచ్చే ఏవైతే రోడ్లు ఉంటాయో, రాణిగంజ్ కావచ్చు, లిబర్టీ సైడ్ కావచ్చు, అదేవిధంగా ఇటు ఖైరతాబాద్ సైడ్ కానివచ్చు, ఇవన్నీ ఏరియాల్లో కూడా ఇప్పటికే ఇటు ట్రాఫిక్ డైవర్షన్ పెట్టి అటువైపు వెళ్లే వారికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను ఇటు పోలీసు అధికారులు చేపట్టడం జరిగింది. ఇక జిహెచ్ఎంసీ సిబ్బంది విషయానికి వచ్చినట్టయితే అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది కూడా విధుల్లో ఉంటారని చెప్పి కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇటు కలిసి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే సాఫీగా కొనసాగుతూ ఉంది నిమజ్జనాలు అని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగడం లేదు. అదేవిధంగా ఇటు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు పెద్ద ఎత్తున కావడం లేదు ఈసారి అని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. ఏదైతే క్రేన్ల దగ్గర కూడా ఎక్కడ కూడా వినాయకుల వద్ద లైన్ అయితే పెద్దగా మనకు కనిపించడం లేదు. వచ్చిన వినాయకులను వచ్చినట్టుగానే వెంటనే ఆ క్రేన్ వద్దకు తీసుకెళ్లి నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి గణనాథులు ట్యాంక్ బండ్ వద్ద ఎక్కువసేపు వెయిటింగ్ కూడా చేయడం లేదు. సో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారని చెప్పి కూడా హైదరాబాద్ కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నిమజ్జనాలు మరి కాసేపట్లోనే పెద్ద సంఖ్యలో ఇక్కడికి ట్యాంక్ బండ్కు విగ్రహాలు చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అర్ధరాత్రి నుంచి ఉదయం తెల్లవారుజామున వరకు కూడా కంటిన్యూస్గా ఎక్కడా కూడా ఇవి ఆపము నిమజ్జనాలు అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో వచ్చిన విగ్రహాలు వచ్చినట్టే నిమజ్జనాలు జరుగుతాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. రేపు ఉదయం కల్లా నిమజ్జనాలన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇక పోలీస్ డిపార్ట్మెంట్, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కానివచ్చు, అదేవిధంగా షీ టీమ్స్ కావచ్చు, ఇప్పుడు కూడా రాత్రి సమయాల్లో కూడా విధుల్లో ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. ఆకతాయిల బెడద నుంచి ఇటు ఉమెన్ సేఫ్టీ ఖచ్చితంగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మఫ్టీలో
ఇటు షీటింగ్స్ ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంటు ఇటు సూచనలు చేయడం జరిగింది. మహిళలకు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. సో అయినప్పటికీ ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగడం లేదు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. అన్ని డిపార్ట్మెంట్ కూడా సంయుక్తంగా పనిచేస్తూ ఉన్నాయి. గణేష్ నిమజ్జనాల కోలాహలం అయితే ట్యాంక్ బండ్ వద్ద వేలాదిగా వచ్చినటువంటి ప్రజలైతే ఇక్కడికి వచ్చి సాయంత్రం సమయం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. సో మధ్యాహ్నం సమయంలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ సో ఇప్పుడు భక్తుల సంఖ్య మరింత పెరిగింది. సో మరి కాసేపట్లోనే భారీ గణనాథులు కూడా తరలిరాబోతా ఉన్నాయి. తెల్లవారే వరకు కూడా ఈ నిమజ్జనాలు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, నిమజ్జనానికి వచ్చిన భక్తులు ఎలా ఉన్నారు? ఉత్సాహంగా ఉన్నారా? ట్రాఫిక్ సమస్యల వల్ల ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? నిమజ్జనాలకి వచ్చినటువంటి భక్తులు కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేశాము. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఈసారి ఏర్పాట్లు బాగా ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. గత సంవత్సరాలతో పోల్చినట్టయితే గతంలో ఎప్పుడైనా కూడా భారీ ట్రాఫిక్ జామ్లతో ట్యాంక్ బండ్ పై కనీసం నడవడానికి కూడా ఇబ్బంది ఉండేది. ఈసారి ఎందుకంటే భారీగా అన్ని విగ్రహాలు కూడా ఒకే సమయానికి ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు వచ్చే సమయం కావడంతో ఎక్కువగా ఇబ్బందులు పడేవారం అని చెప్పి కూడా సామాన్య ప్రజలు చెప్పారు. అయితే ఈసారి అలా కాకుండా కూడా విగ్రహాలు ఎక్కడికక్కడ కూడా రాగానే ఎక్కువ సమయం తీసుకోకుండా నిమజ్జనాలు పూర్తి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయా మార్గాల్లో వచ్చే విగ్రహాలకు ప్రత్యేకంగా రూట్ మ్యాప్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏ క్రెయిన్ వద్దకు వెళ్ళాలని చెప్పి ముందుగానే దగ్గరికి రాగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడంతో ఇటు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తలేదు అని చెప్పి కూడా సామాన్య ప్రజలు చెప్తా ఉన్నారు. మరొక వైపు ప్రధానంగా వాటర్ సమస్య, తాగునీటి సమస్య. ఇక్కడికి వచ్చి ట్యాంక్ బండ్ చుట్టూ చాలా వరకు ఇటు నడవవలసి ఉంటుంది కాబట్టి చాలామంది కూడా డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఇటు వాటర్కి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ వాటర్ వర్క్స్ వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటర్ ప్యాకెట్లను అందుబాటులో పెట్టడం జరిగింది. మరొక వైపు ఇటు మెడికల్ క్యాంపులను కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసరమైనటువంటి మందులు ఏవైతే ఉంటాయో టాబ్లెట్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉంచడం ద్వారా ఎక్కడా కూడా ట్యాంక్ బండ్ పైకి వచ్చే ఏదైతే భక్తులకు ఇబ్బందులు లేకుండా అయితే ఏర్పాట్లు చేశారని చెప్పి భక్తులు చెప్తా ఉన్నారు. చాలామంది భక్తులు చెప్తా ఉన్నారు మేము ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి ఖైరతాబాద్ గణనాథుని విగ్రహాన్ని నిమజ్జనం చూడడానికి వస్తామని చెప్పి కూడా చాలామంది చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ రాత్రి కూడా ఈ యొక్క భక్తుల రద్దీ ఈ విధంగానే కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేపు కూడా వీకెండ్ ఉండడంతో ఆదివారం కావడంతో లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి కొన్ని విగ్రహాలు కూడా ఇంకా నిదానంగా వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం పూర్తయ్యేంత వరకు కూడా ఉంటామని చెప్పి చాలామంది భక్తులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి ఇటు ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేవని చెప్పి కూడా ప్రజలు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈసారి పెద్ద ఎత్తున ఒక్కసారిగా వినాయకులు అయితే రావడం లేదు కాబట్టి సో వచ్చిన విగ్రహాలను వచ్చినట్టే నిమజ్జన ప్రక్రియ పూర్తి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే కనిపించడం లేదు. సో ముఖ్యంగా తెల్లవారే వరకు కూడా ఈ యొక్క నిమజ్జనాలు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ప్రభుత్వం ఇప్పటికే ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా ట్యాంక్ బండ్ వద్ద అదేవిధంగా ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు ఇతర జిల్లాల్లో కావచ్చు ఏం జరుగుతుంది అని చెప్పి కూడా ఇప్పటికే ఎప్పటికప్పుడు కూడా సీసీటీవీల ద్వారా ఉన్నతాధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ట్రాఫిక్ ఎక్కడ కూడా ఎక్కువసేపు జామ్ కాకుండా వెంటనే వాళ్ళకి సమాచారం ఇచ్చేదాన్ని క్లియర్ చేసే పని అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఒకవైపు ఇటు సీసీటీవీలు ఇప్పటికే అదనపు సీసీటీవీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ట్యాంక్ బండ్ చుట్టూ ప్రత్యేకంగా గజ ఈతగాళ్ళు కూడా మోహరించి ఉన్నారు. ఎవరైనా ప్రమాదవశాత్తు ట్యాంక్ బండ్లో పడ్డా కూడా కాపాడడానికి వీలుగా ఉంటుందని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు. మరొక వైపు ప్రత్యేకమైనటువంటి బోట్లలో గస్తీ పోలీసులు కూడా ట్యాంక్ బండ్లో ఈ బోట్లపై కూడా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు హైదరాబాద్ మేయర్ కావచ్చు ఒకవైపు వాళ్ళ ఉన్నతాధికారులతో ఇప్పటికే ఎప్పటికప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితిని అదేవిధంగా నిమజ్జన ఎంతవరకు వచ్చింది ఎట్లాంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి కూడా ఒకవైపు వాళ్ళు ఆరా తీస్తూ ఉన్నారు. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్ళారు. ఆయన కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్తో ఎస్పీతో అదేవిధంగా హైదరాబాద్ 3 కమిషనరేట్లో ఉన్నటువంటి సిపిలతో ఎప్పటికప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసిందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఇక్కడికి ట్యాంక్ బండ్కి వచ్చే భక్తులు అయితే కోలాహలంతో ఇక్కడికి వచ్చి చాలా వరకు కూడా ఫ్యామిలీతో వచ్చినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ నిమజ్జనాలను తిలకించేందుకు వచ్చాము, ఎంత లేట్ నైట్ అయినా సరే ఇక్కడ నిమజ్జనాలు అన్నీ కూడా చూసి వెళ్తామని చెప్పి ప్రజలైతే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా బాలాపూర్ అదేవిధంగా ఖైరతాబాద్ గణనాథుల విగ్రహాలు ఇప్పటికే నిమజ్జనాలు పూర్తి అయ్యాయి కాబట్టి
ఇక మిగిలిన విగ్రహాలు హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఆయా లోకల్లో ఉన్నటువంటి చాలా వరకు చెరువుల్లో ఇప్పటికే నిమజ్జనాలు అవుతూ ఉన్నాయి. కొన్ని ఏవైతే పెద్ద వినాయకులు ఉంటాయో వీటిని ట్యాంక్ బండ్కు తీసుకొస్తా ఉన్నారు. అవి కూడా నిమజ్జనాలను తొందరగా చేసేందుకు అధికారులు అయితే ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తెల్లవారే లోపు అన్ని నిమజ్జనాలను పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవేళ మనం మిగిలినా కూడా మార్నింగ్ అవర్స్ కల్లా కూడా అన్నీ కంప్లీట్ చేసేలాగా ప్రణాళికనైతే అధికారులు రూపొందించుకున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.